ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. శ్రీ కాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు శిక్షణ శిబిరానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్థల పురాణం గురించి మనం కొంత తెలుసుకుందాం. ఎందుకంటే భారతదేశంలో మనకి చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్యతీర్థాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలకి చరిత్ర ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం, దాని వెనకాల ఉండేటటువంటి గాథలు, తర్వాత ఆ భగవంతుడికి అక్కడ వచ్చిన భక్తులకి, అంటే భక్తులు చాలామంది ఉంటారు, కానీ భక్తులలో భక్తి శిరోమణి కొంతమందే ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అందుకునేటటువంటి భక్తులు చాలా తక్కువ ఉంటారు. అది కొన్ని పుణ్యక్షేత్రాలకి మాత్రమే అది పరిమితం అయిపోయింది. అలాంటి పుణ్యక్షేత్రాలలో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం అనేది చాలా విశిష్టంగా భారతదేశంలో మనము చెప్పుకుంటున్నాము. ఇక దీని వెనకాల ఉండేటటువంటి ఆ గాథ ఏంటి అంటే, మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, తర్వాత వేదాలు ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి, తర్వాత శివపురాణము, దేవీ పురాణము, దేవీ భాగవతము, రకరకాల పురాణాలు ఉన్నాయి మనకి. అయితే కొన్ని రకాల పురాణాల ప్రకారము ఈ స్థలానికి, తర్వాత ఈశ్వరుడికి, కొంతమంది భక్తులకి సంబంధం ఉంది. ఎవరా భక్తులు అంటే, ఫస్ట్ వశిష్ఠుడు, తర్వాత భక్త కన్నప్ప, తర్వాత మూడో వాళ్ళు ఎవరంటే దేవకన్యలు. దేవకన్యలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆకాశం నుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు, ఆ రోజుల్లో దైవత్వంతో జీవించేటటువంటి మనుషులు, దైవికంగా జీవించేటటువంటి వ్యక్తులు అన్నట్టు. ఇప్పుడు ముక్కోటి దేవతలు అని అంటారు, మనకి హిందూ ధర్మంలో చెప్తారు కదా, ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి అని అంటారు. అసలు ముక్కోటి దేవతలు అంటే ఎవరు అసలు అంటే, వాళ్ళు ఏదో ఆకాశంలో ఉంటారు, ఏదో మహిమలు చేస్తారు, ఇది కాదు. ముక్కోటి దేవతలు అంటే ఒకప్పుడు సత్యకాలంలో, సత్యయుగంలో మనుషులే దైవికంగా జీవించేవాళ్ళు. అప్పుడు భారతదేశ జనాభా 3 కోట్లు. ఆ యుగంలో మన జనాభా ఎంత? అప్పుడు 3 కోట్ల 4 కోట్ల ఉండేది ఒకప్పుడు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు మనుషులు భక్తితో, సత్యంతో, ధర్మంతో, శీలంతో, సత్ప్రవర్తనతో, తర్వాత నీతి నియమాలతో, దైవికంగా అంటే దైవిక లక్షణాలని పుడికిపుచ్చుకొని మనుషులు అలా జీవించేవాళ్ళు. అందుకే మనిషి భగవంతుడిలాగా జీవించేవాళ్ళు కాబట్టి దాన్ని సత్యయుగం అన్నారు. అంటే ధర్మం అనేది 4 పాదాల నడిచేది. ఆ కాలంలో దేవతల్లాగా, దైవంలాగా జీవించడం వేరు, మోక్షాన్ని పొందడం వేరు. ఏవో కొన్ని పుణ్యకార్యాలు చేస్తే, తర్వాత కొన్ని దానాలు, ధర్మాలు, రకరకాల సత్కర్మలు ఇవన్నీ చేస్తే దేవుళ్ళు దేవతలు అవుతారు, కానీ మోక్షం రాదు, జ్ఞానం రాదు. ఎందుకంటే మన లోపల 3 రకాల నేత్రాలు ఓపెన్ కావాలి. ఒకటి ఈ చర్మచక్షువులు అంటే భౌతికంగా ఉండేటటువంటి కళ్ళు. ఈ భౌతికంగా ఉండేటటువంటి కళ్ళు మనము తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక ఓపెన్ అయిపోయినాయి, తెరుచుకున్నాం, కళ్ళు ఓపెన్ అయినాయి కదా ప్రపంచం వైపు. ఇది భౌతిక దృష్టి. అండ్ తర్వాత హృదయానికి ఒక దృష్టి ఉంటుంది. ఏంటా హృదయం యొక్క దృష్టి అంటే భావాలతో మమేకమైపోయి ఉంటుంది ఆ దృష్టి అనేది. తర్వాత మనసుకి కళ్ళు ఉంటాయి, మనోనేత్రం అంటారు దాన్ని. ఇది చర్మచక్షువులు, అది మనోచక్షువు, తర్వాత హృదయ చక్షువు, 3 ఉంటాయి. అంటే కొంతమంది మనుషులను మీరు చూడండి,
వాళ్ళు ఈ భౌతికమైనటువంటి కళ్ళ కంటే కూడా మనసుతో ఎక్కువ చూస్తారు. వాళ్ళు మనోనేత్రం కొంతమందికి యాక్టివేషన్ అయి ఉంటుంది, కొంతమందికి ఆలోచనలు అవి ఇవి ఎక్కువ రావు, వాళ్ళ కేవలం భావాలతో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు భాష కంటే కూడా మనసు కంటే కూడా భావంతో ఎక్కువ మమేకం అవుతారు. ఫీల్ ఇప్పుడు వాడికి నోరు రాదు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళకి భాష వస్తుందా, మాటలు వస్తాయా, రావు. మరి వాళ్ళ బాధ మనం ఎలా అర్థం చేసుకుంటాం? వాడు ఆకలేస్తే ఒకలాగా ఏడుస్తాడు, అవునా? శరీరంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇంకోలాగా ఏడుస్తాడు, ఏదైనా భయం వేసినప్పుడు, కంగారు వచ్చినప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు ఇంకోలాగా ఏడుస్తూ ఉంటాడు. వాడి ఏడ్చే విధానాన్ని విని తల్లి గుర్తుపడుతుంది వీడికి ఏం జరుగుతుందా అని చెప్పి. అంటే అప్పుడు ఆ తల్లికి ఆ జ్ఞానం అనేది ఆ టైంలో వచ్చేస్తుంది, ఆ బిడ్డ బాధ అర్థం చేసుకోవడానికి. మీరంతా మదర్సే కదా, మీకు తెలుసు కదా, మీరంతా తల్లులే కదా, యునో. అదేవిధంగా అప్పుడు తల్లి ఎలా ఉంటుంది, ఆ పిల్లాడి యొక్క హృదయంతో కనెక్ట్ అవుతుంది, స్పర్శతో కనెక్ట్ అవుతుంది, ఇంద్రియాలతో కనెక్ట్ అవుతుంది, కానీ మైండ్తో కనెక్ట్ కాదు. ఇప్పుడు భర్తతో, కుటుంబంతో, అత్తామామతో మైండ్తో కనెక్ట్ అవుతారు, కానీ పిల్లలతో హృదయంతో కనెక్ట్ అవుతారు. అందుకే ఎక్కడ ఉన్నా తల్లిదండ్రి పిల్లలు వేరు ఎక్కడ ఉన్నా కానీ 24 hours వాళ్ళ స్మరణ ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటుంది. అప్పుడు భర్త గురించి కూడా మర్చిపోతారు, కానీ పిల్లల గురించి మర్చిపోరు. అప్పుడు భార్య గురించి కూడా మర్చిపోతారు మగవాళ్ళు, కానీ పిల్లల గురించి మర్చిపోరు. 24 hours ఆ ధ్యాస అనేది హృదయంలో ఒక మననం జరుగుతూ ఉంటుంది. అంటే మీ భావంతో కనెక్ట్ అయిపోతారు పిల్లలతో. అదేవిధంగా గురువుతో కూడా భావంతోనే కనెక్ట్ కావాలి, మైండ్తో కావద్దు. మైండ్తో కనెక్ట్ అయితే మర్చిపోతారు. ఎందుకంటే మైండ్ అనేది మనసు అనేది చంచలంగా ఉంటుంది. కాసేపు డబ్బు మీద పోతుంది, కాసేపు ఇంటి మీద పోతుంది, కాసేపు బంధాల మీద పోతుంది, కాసేపు ఆకర్షణల మీద పోతుంది, ఇది ఒక చోట నిలవదు. కానీ భావం అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం ప్రేమించిన, ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డా, ఒక వ్యక్తిని మనం ఆరాధించిన, ఒక వ్యక్తి పట్ల మనకి ఒక సమర్పణ భావం, శ్రద్ధ, అంకిత భావం ఇది ఉంటే ఆటోమేటిక్గా భావంతో కనెక్ట్ అవుతారు. అందుకే మనకి మొత్తం జీవితంలో భావం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని భావాలు ఆలోచనలాగా మారవు, కొన్ని మాత్రమే మారుతాయి. అంటే మన జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఆ భావం మాత్రమే మీకు ఒక ఆలోచనలాగా మారుతుంది. ఆలోచన కర్మ అయిపోతుంది. అంటే ఒక పని. ఎవరు కళ్ళు మూయొద్దమ్మా, నా మాటలు వినండి. మీరు ధ్యానం ఎక్కడైనా చేసుకుంటారు, నేను మళ్ళీ దొరక మీకు. వినండి, అర్థం చేసుకోండి. వినేటప్పుడు కళ్ళు తెరిచి శ్రవణం చేయాలి. ధ్యానం చేసేటప్పుడు వినద్దు, వినేటప్పుడు ధ్యానం చేయొద్దు. ఈ డిసిప్లిన్ నేర్చుకోండి. చాలామందికి అలవాటు, కళ్ళు మూస్తే మీరు మూర్ఛలో పోతారో, నిద్రలో పోతారో, గతంలో పోతారో తెలుసా ఏమన్నా? వీ డోంట్ నో. ఇది మిస్ అయిపోతారు. వినేటప్పుడు కళ్ళు చూసేటప్పుడు కళ్ళు అప్పగించి చూడాలా, వినేటప్పుడు శ్రవణం, చెవులు నిక్కబొడిచి వినాలి. అప్పుడే చెప్పిన సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే బాగా శ్రవణం చేయాలి. ఈ శ్రవణం చేయడం ద్వారా కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, సాధన లేకుండా. ఇప్పుడు అష్టావక్ర జనకుడు సంవాదం అదే, ఉపనిషద్ ఋషులు ఆ శిష్యుల మధ్యలో జరిగిన సంవాదం. తర్వాత మనకి రకరకాల గురువులు చాలామంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడి దగ్గర కూడా 2 రకాల సాధకులు ఉండేవాళ్ళు. ఒకళ్ళు శ్రమణులు ఉండేవాళ్ళు, రెండోది సాధన చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సాధన చేసేవాళ్ళు ధ్యానంతో, జ్ఞానంతో ఇట్లా వెళ్ళేవాళ్ళు. ఈ శ్రమణులు రకరకాల పనులు చేసుకుంటూ చెవొకటి అక్కడ పెట్టేవాళ్ళు. అయితే బుద్ధుడు ఏం చేసేవాడంటే ఈ యొక్క జ్ఞానం ఎవరైతే సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళని శ్రమణుల దగ్గరికి పంపించేవాడు, నువ్వు అది కూడా నేర్చుకొని రా అని చెప్పి. పని చేస్తూ కూడా ఒక దృష్టి మనం మన వైపు ఎట్లా పెట్టాలి, గురువు వైపు ఎట్లా పెట్టాలి, మనం చేసే కర్మ వైపు ఎట్లా పెట్టాలి, ఇదంతా కూడా ఇది కూడా ఒక సాధనే. దీని శ్రవణ యోగం అంటారు దీన్ని. మీరు బాహ్యంగా ఉండేటటువంటి ఈ మాటలు, ఈ ప్రక్రియలు మీరు సరిగ్గా వినలేకపోతే మీరు అంతరంగంలో ప్రవేశించినప్పుడు ఇంతకంటే సూక్ష్మమైనటువంటి ఆ స్థితులు ఉంటాయి. దాన్ని ఎలా అందుకుంటారు? మీకు బాహ్య శ్రవణం రాకపోతే అంతర్శ్రవణం రాదు. మీకు బాహ్య దృష్టి కరెక్ట్గా లేనప్పుడు అంతర్దృష్టి రాదు. మీరు బాహ్యంగా చేసే పనులు సరిగ్గా చేయనప్పుడు మీరు సాధన కూడా కరెక్ట్గా చేయలేరు. ధ్యానం పేరు మీద అంతా నిద్రైపోతారు.
నిద్రపోతారు, గతంలో పోతారు, లేదంటే మూర్ఛలోకి వెళ్ళిపోతారు. రకరకాల స్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ధ్యానం అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేసినా ఒక ఏకాగ్రత, త్రికరణ శుద్ధి ఇది ఉంటేనే సాధన, లేకుంటే కాదు. మీరు ధ్యానం పేరు మీద టైం వేస్ట్ చేస్తున్నారు అన్నట్టే. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం ఆన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. శ్రవణం కూడా చాలా ఇంపార్టెంట్. వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉంటే 100 ర్యాంకులు వస్తాయి. అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాదు? మరి టీచర్ చెప్పే పాఠం ఒకటే కదా, టీచర్ చెప్పే పాఠం ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, అన్నీ ఒకటే. కానీ అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాదు? ఒక్కళ్ళకో ఇద్దరికో ఎందుకు వస్తుంది అంటే ఆ ఒక్కళ్ళు ఇద్దరు చాలా శ్రద్ధగా విన్నారు అన్నట్టు, మిగతా వాళ్ళంతా టైంపాస్ చేశారు. ఇది కూడా క్లాస్ రూమే, ఇది కూడా క్లాస్ రూమే. మనం నేర్చుకునేది కూడా విద్యనే, భౌతిక విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. మీరు ఇక్కడ విద్యార్థుల్లాగా ఉండాలి. ఆ డిసిప్లిన్, ఆ పంక్చువాలిటీ, తర్వాత ఆ వినేటటువంటి విధానము, ఏకసంతాగ్రాహి, ఏకాగ్రత, ఇవన్నీ కూడా వస్తేనే మీరు జ్ఞానంలో అయినా ముందుకెళ్ళగలుగుతారు, లేకుంటే పోరు. ఇంకా తర్వాత మీ జీవిత లక్ష్యం ఏంటి, మీ ఇదేంటి, నెక్స్ట్ రాబోయే సెషన్స్లో మనం చూసుకుందాం. అయితే భారతదేశంలో మనకి భక్తి మార్గంలో చాలామంది జ్ఞానోదయాన్ని అందుకున్నారు. అందులో మనకి భక్త కన్నప్ప కూడా ఒకరు. ఈయన లైఫ్, ఆయన గిరిజనుడు, బోయేవాడు. ఆయనని కన్నప్ప కంటే ముందు పేరు తిప్పడు, ఆయన పేరు తిప్పడు అనేవాడు. అయితే ఆయన శివభక్తుడు. ఎక్కడ శివలింగం, అప్పుడు ఈ దేవాలయం ఇదంతా ఎక్కడుండే, అప్పుడంతా అడవిలో ఏదో ఒక చోట ఒక శివలింగం ఉంటే దానికి రోజు వెళ్ళి ఆయన దండం పెట్టుకొని మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. ఇక్కడ పోయేవాడు కదా, ఈ పండ్లు ఫలాలు ఇవన్నీ తెచ్చేవాడు కదా, తను ఏదైతే తింటున్నాడో అదే నైవేద్యంలాగా పరమశివుడికి అర్పించేవాడు. ఇంతకంటే ముందు ఈ శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటి ఈ పేరు ఈశ్వరుడికి ఎందుకు వచ్చింది, ఈ స్థలానికి ఎందుకు వచ్చిందంటే, ఈ కన్నప్ప కంటే ముందు 3 జీవులు, ఒకటి సాలెపురుగు, రెండవది ఏనుగు, మూడవది ఏంటి, సర్పము. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 పేరు మీద శ్రీకాళహస్తీశ్వర అని పేరు వచ్చింది. అంటే ఈ 3 ఆయన భక్తులు అన్నమాట, ఈశ్వరుడి భక్తులు. అయితే ఒకప్పుడు ఇక్కడ అడవి ప్రాంతంలో ఆ శివలింగం ఉన్నప్పుడు దీని వెనకాల ఇంకా చాలా కథలు గాథలు ఉన్నాయి. అవన్నీ మనకు అనవసరం, ఎందుకంటే మన ఆధ్యాత్మికానికి పనికిరావు అవి, పుక్కిట పురాణాలు. నేను అందుకే సత్యం చెప్తున్నాను నేను మీకు. అయితే అంటే మనిషి జన్మ కాకుండా ఈ పురుగుల్లాగా, వీటిల్లాగా, ఏనుగుల్లాగా పుట్టి కూడా అవి ఎలా ఒక భక్తిభావాన్ని పెంచుకున్న ఈశ్వరుడి పట్ల, అదొక రాయే అయినప్పటికీ కూడా ఒక భక్తిభావం, ఒక శ్రద్ధ ఎలా పెంచుకున్నాయి అనేది ఈ కథలో మనకు తెలుస్తుంది. ఒక కనువిప్పు కలుగుతుంది మనకి, మనుషులు మనం ఎలా ఉన్నాం, ఆ జీవులు ఎలా ఉన్నాయని చెప్పి. అయితే అడవి ప్రాంతంలో ఒక శివలింగం ఆవిర్భవించింది. అంటే ఆ కాలంలో ఉండేదన్నమాట. అయితే అది ఎండకెండుతూ వానకి నాంతూ దానికి ఒక రక్షణ లేకుండా ఉండేదన్నమాట. అయితే ఈ సాలెపురుగు ఏం చేస్తాడంటే దాని చుట్టూ గూడు కడుతుంది, ఆ శివలింగం చుట్టూ. ఒక దట్టమైనటువంటి, తెలుసు కదా మీకు సాలెపురుగు, స్పైడర్ అంటారు, బూజుకి దానికి వస్తూ ఉంటుంది. అదొక దట్టమైనటువంటి ఒక వలలాగా ఆ శివలింగం చుట్టూ కడుతుంది అనమాట. ఎందుకు, ఎండకి వానకి నానకుండా సాలెపురుగు ఆయనకు గొడుగులాగా కడుతుంది. అది ఫస్ట్ ఇచ్చేస్తుంది. అయితే ఈ రెండవది ఏంటి, పాము. ఈ పాము ఏం చేస్తుందంటే, నాగుపాము తెలుసు కదా మీకు. ఈ నాగుపాము ఏం చేస్తుందంటే ఈ సాలెపురుగు కట్టిన గూడుని ఇది వచ్చి ఏం చేస్తుందంటే, ఇదేంటి శివలింగం మీద అంతా అలజడు ఉంది, ఇది తుడిచేసేది అనమాట. వచ్చి ఇది తుడిచేసి ఏం చేసేదంటే అది రకరకాల మణులు తీసుకొచ్చి ఆయనకు ప్రసాదంగా పెట్టేది. నైవేద్యం మణి, ఏదో నాగమణి ఉంటాయి కదా కొన్ని మణులు, ఆ వజ్రాలు వైడూర్యాలు నాగఫణి మీద అది తీసుకొచ్చి పెట్టేది, రోజుకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆఖరికి ఇది అయిపోయాక ఏనుగు వచ్చేది. ఆ ఏనుగు వచ్చి ఏం చేసేదంటే, ఈ బూజు దులిపేసింది కదా, ఇదేంటి రాళ్ళు రప్పాలని ఇక్కడ ఉన్నాయి, పూలతో అభిషేకం చేయాలి కదా అని చెప్పి అది కమలం పూలు తీసుకొచ్చి కమలం పూలతో పూజ చేసేది. సాలెపురుగేమో గూడు కట్టింది,
ఒక గొడుగులాగా చేసింది. దాన్ని తుడిచేసి ఆఖరికి ఈ పాము వచ్చేసి ఈ వజ్రాలు వైడూర్యాలు పెట్టి పూజ చేసింది. దాని తర్వాత ఏనుగు వచ్చి ఇదేంటి రాళ్ళు రప్పలు తీసేసి ఇది పూలతో పెడుతుంది అనమాట. ఇట్లా ఈ మూడు కూడా ఒక జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. వీటి కోసమే ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు అని చెప్పి స్థల పురాణం చెప్తుంది. ఆఖరికి ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు ఇక కన్నప్ప వచ్చాడు. కన్నప్ప వచ్చాక ఏం చేస్తాడంటే ఈ పూలేంది ఇదేంది, ఆయనకి ఇవన్నీ వచ్చేసి ఏదేదో రాళ్ళు పెడుతున్నాయి పూలు పెడుతున్నాయి, ఆయన ఏమైనా తింటాడా, ఆయనకు ఆకలి కాదా అని చెప్పి అవన్నీ పక్కకు దోసేసి మళ్ళీ ఇది పెట్టేవాడు, మాంసం పెట్టేవాడు. మాంసం పెట్టి నువ్వు తిను అని అనేవాడు. ఆఖరికి వశిష్ఠ మహాముని వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు. ఆయన ఋషి కదా, బ్రాహ్మణుడు కదా, అందులో బ్రాహ్మణతను. ఈ మాంసం ఏంది ఇదేంది చెత్త అని తుడిచేసి ఆయన నైవేద్యం ఆయన పెట్టేవాడు. అంటే ఇట్లా ఈ స్థల పురాణానికి ఈ నలుగురికి సంబంధం ఉంది. ఇదంతా ఇలా జరుగుతుంటే ఈ దేవకన్యలు అంటే ఆ రోజుల్లో దైవత్వంతో జీవించేటటువంటి కొంతమంది మనుషులు వచ్చేసి దీన్నంతా ఒక సాక్షిలాగా చూశారన్నట్టు. అందుకే శ్రీకాళహస్తీశ్వర వాళ్ళ కోసము ఆయన ఇక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి జ్ఞానాన్ని అందించాడు, బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు, వాళ్ళకి సాధనా సంపత్తిని అందించాడు అని చెప్పేసి ఈ స్థల పురాణం మనకి చెప్తుంది. ఇది మనకి దక్షిణ కాశీలాగా పేరు పొందింది. ఇది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. తర్వాత ఈ క్షేత్రానికి ఒక కవికి ఒక సంబంధం ఉంది, దూర్జేటి కవి. మీరు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాళ్ళు దూర్జేటి శతకం అని అంటారు. శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఒకటి ఉంది, మనకు చిన్నప్పుడు తెలుగు పద్యాలలో వచ్చేది. ఆ దూర్జేటికి ఏం చేశాడంటే ఈ సాలెపురుగు, ఈ కథ, కన్నప్ప ఇదంతా విన్నాక ఆయన ఒక శతకం రాశాడు కవి. అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం అంటే ఈశ్వరుణ్ణి, ప్రాపంచిక స్థితిగతులని, అండ్ తర్వాత రకరకాలైనటువంటి ఈ సామాజిక పోకడలని, వీటన్నిటినీ మనుషుల స్వభావాన్ని వీటన్నిటినీ క్రోడీకరించి శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఆయన ఒక కవితా సంపుటి రాశాడు. సో ఇంతమందికి ఈ క్షేత్రంతో సంబంధం ఉంది. ఒక కవి, ఒక రచయిత, తర్వాత ఒక సాలెపురుగు, ఏనుగు, తర్వాత మనకి పాము, నెక్స్ట్ వశిష్ఠుడు. అంటే వీళ్ళందరికీ అంటే ఇది దూర్జేటి అంటే మొన్నటి వాడు, నాకు తెలిసి ఒక 500 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వచ్చినవాడు. కానీ దానికంటే ముందు జరిగినటువంటి ఈ స్టోరీ ఏదైతే ఉందో ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం అనేది ఆయన రాశాక ఈ స్థలం బాగా ప్రసిద్ధి పొందింది. ఎప్పుడైతే ఆయన దాన్ని గ్రంథీకరణ చేశాడో, ఎప్పుడైతే దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొని వచ్చాడో ఈ క్షేత్రం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. మనం కూడా చిన్నప్పుడు ఈ యొక్క పుస్తకాల్లో చదువుకుంటున్నప్పుడు, కవిత రూపంలో చదువుకుంటున్నప్పుడు ఇది మనము చదివి ఉంటాం చిన్నప్పుడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. సో కాబట్టి ప్రతి క్షేత్రానికి తర్వాత ప్రతి ఒక్క స్థలానికి స్థానబలం ఉంటుంది, స్థల పురాణం ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. మరి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలా? దీంట్లో ఉండేటటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటి? సాధకులు ఏం నేర్చుకోవాలి దీని నుంచి చెప్పండి? ఏం నేర్చుకోవాలా? ఈ స్టోరీ నుంచి మీకు ఏం అర్థమైంది? ఏదో పురాణం లెక్క వినద్దు. స్టోరీ నుంచి మీకు ఏం అర్థమైంది? ఆ సాలెపురుగుని చూసి మీకు ఏమర్థమైంది? ఏనుగుని చూసి మీకు ఏమర్థమైంది? ఆ పాముని చూసి మీకు ఏమర్థమైంది? భక్త కన్నప్పని చూసి మీకు ఏమర్థమైంది? ఇక భక్త కన్నప్ప లాస్ట్లో ఏం చేస్తాడు స్టోరీలో? ఆఖరికి శివుడికి కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది. కంట్లోంచి నీరు వస్తూ ఉంటే అయ్యో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా, చిన్నపిల్లల్ని అడిగినట్టు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే సమాధానం రాదు. ఆఖరికి తనకు తానే అర్థం చేసుకొని ఎట్లా ఇది పోతుంది అని అంటే ఏముంది, ఆయన కళ్ళలో ఏమైనా పడిందేమో, లేకపోతే కళ్ళకేమైనా దెబ్బ తగిలిందేమో, అందుకే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అని చెప్తే అయ్యో అట్లనా అని అంటే అప్పుడు ఆయన కన్ను తీసి శివుడికి పెడతాడు, ఒక కన్ను తీసి పెడతాడు. మరి ఒక కన్ను తీసాక ఇంకోటి కూడా తీయాలంటే మళ్ళీ కళ్ళు కనిపించవు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే తన బొటమనేలు ఖాళీ బొటమనేలతో శివలింగానికి ఒక గుర్తు పెట్టుకొని ఇంకో కన్ను తీసి శివుడికి పెడతాడు. అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి మోక్షం ప్రసాదించాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు, తనలో విలీనం చేసుకున్నాడు అని చెప్పి ఈ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇంత మంచి పుణ్యక్షేత్రంలో ఈరోజు మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి, మనము ధ్యానం చేసినా, భక్తి మార్గంలోకి వెళ్ళినా,
ఏది చేసినా త్రికరణ శుద్ధి. ఇప్పుడు వీళ్ళ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? వాళ్ళు అక్కడ ఏం సమర్పిస్తున్నారు? మాంసం పెడుతున్నారా, పూలు పెడుతున్నారా, రాళ్ళు పెడుతున్నారా, రప్పలు పెడుతున్నారా, అది గూడు కట్టిందా? అది కాదు. దానికి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత సమర్పణ ఉంది, తర్వాత ఎంత అంకిత భావం ఉంది. నిజంగా ఒక మనిషి జ్ఞానాన్ని అందుకోవాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే, తర్వాత జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే కావాల్సింది ఏంటంటే శ్రద్ధ, సమర్పణ. శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. శ్రద్ధ లేని వాళ్ళకి జ్ఞానం రాదు. ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్క నిమిషము ఏదో ఒకటి నేర్చుకుంటూ, ఆ విన్నదాన్ని, ఆ చూసిన దాన్ని, ఆచరించే దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అక్కడ మనకి ఒక పరివర్తన వస్తుంది. శారీరక పరివర్తన, మానసిక పరివర్తన, హృదయ పరివర్తన, తర్వాత జీవిత పరివర్తన వస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని సాధనలు చేసినా, ఎంత ధ్యానం చేసినా జీవితం అనేది మారకపోతే వేస్ట్. మనకి మానసిక పరివర్తన రాకపోతే వృధా, అంతే కదా. అందుకే మనకి వేమన శతకాల్లో, సుమతి శతకాల్లో కొన్ని నీతి పద్యాలు ఉంటాయి. ఏంటి అంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమ అని అంటారు. అంటే ఒక పూజ చేసినా, ఒక ధ్యానం చేసినా, ఒక వ్రతం చేసినా మీకు అక్కడ త్రికరణ శుద్ధి లేకపోతే ఏ దేవుడు వరం ఇవ్వడు, ఏ గురువు కృప రాదు, తర్వాత ఎవరు మిమ్మల్ని కాపాడలేరు ప్రపంచంలో. మీరు చేసే ప్రతి పని కూడా ఒక పవిత్రంగా చేయడం, ఒక ప్యూరిటీతో చేయడం, డెడికేషన్తో చేయడం, ధ్యానపూర్వకంగా చేయడం, అంకిత భావంతో చేయడం, ఇది నేర్చుకోండి ఫస్ట్. జీవితంలో పరివర్తన అనేది రావాలంటే, జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అంటే మనము గతానికి వదిలేసి ఈ వర్తమానంలో ఒక గురు పరంపరలో, ఒక ఆధ్యాత్మిక మార్గంలో, ఒక ధ్యాన మార్గంలో వచ్చాక మనము ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మన లోపల, ఎంత మానసిక పరివర్తన వచ్చింది, ఎంత హృదయ పరివర్తన వచ్చింది, మన జీవితం ఎంత మారింది, తర్వాత మన ఆలోచన విధానం ఎంత మారింది, ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, మనం ఒక బేరీజు వేసుకొని చూడకపోతే మనము ఏం చేస్తున్నాము అనేది మనకే అర్థం కాదు. కాబట్టి ప్రతిరోజు స్వాధ్యయనం అంటే ఏంటి, సెల్ఫ్ స్టడీ అంటే ఏంటి? స్వాధ్యయనం అంటే వేరే వాళ్ళ పుస్తకాలు చదువుడు కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. ఈ జీవితమే పెద్ద గ్రంథం. ఇది ప్రతి మనిషి జీవితం ఒక గ్రంథం, ఇది ఒక గీత. దీన్ని అధ్యయనం చేస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు చేసే మంచి ఏంటి, చెడేంటి, నీ మనసు ఎలా ఉంది, నీ శరీరం ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ కర్మలు ఎలా ఉన్నాయి, నీ చేతలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని, ఒకవేళ అక్కడ చెడు ఉంటే దాన్ని తీసేసుకొని, మంచి ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని, ఈ మంచిని ఇంకా అతి మంచికి తీసుకొని వెళ్ళి దీనికి దైవికానికి తీసుకొని వెళ్తే అక్కడ నుంచి ఈ పరివర్తన అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనము ధ్యాన మార్గంలో ఉన్న, భక్తి మార్గంలో ఉన్న, తర్వాత యోగ మార్గంలో ఉన్న, ఏ గురువు దగ్గర సాధన చేసినా మీరు అనుకున్న లక్ష్యం ఏంటి, మీరు ఎందుకు ఇందులోకి వచ్చారు, మీరు ఏం కోరుకొని వచ్చారు, తర్వాత ఏం సాధించాలని వచ్చారు, లేదా టైంపాస్ కోసం వచ్చారా, దేనికోసం వచ్చారు అనేది ఒక క్లారిటీ నాకు ఇవ్వాలి మీరు ఈరోజు. దాన్ని బట్టి నా సెషన్ ఉంటుంది నెక్స్ట్. మీకు నేను ఏదో ఒకటి ఇచ్చిపోవాలి కదా, ఒట్టిగా వచ్చిపోతే ఏమొస్తుంది? ఐ వాంట్ టు గివ్ సంథింగ్, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చా కాబట్టి. కాబట్టి మనము ఎప్పుడైనా ఒక స్థలానికి వెళ్ళినా, ఒక క్షేత్రానికి వెళ్ళినా దాని యొక్క విశిష్టత తెలుసుకొని, దాని వెనకాల ఉండే గాథని తెలుసుకున్నప్పుడు అది మనకి ఎలా మనల్ని ఇన్స్పైర్ చేసుకోవాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని మనకు ఒక విషయం అర్థం చేసుకొని దాని యొక్క లాభాన్ని పొంది అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే యూ షుడ్ లెర్న్ సంథింగ్. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఖాళీ చేతులతో మనం వెళ్ళొద్దు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని మీరు ఆచరించండి. జీవితంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. అప్పుడప్పుడు మనము
మనం చదివిన దానికంటే కూడా అప్పుడప్పుడు అక్కడ ప్రాక్టికల్గా జరిగింది మనం ఎప్పుడైతే దాన్ని మనం ఆకళింపు చేసుకుంటామో, డైజెస్ట్ చేసుకుంటామో, మనకి చాలా విషయాలు మనకి అర్థమైపోతాయి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాధన చేయండి.